arithmetic part explanation discuss చేద్దామండి. Question number 51. The radius of a circular cylinder is 5 cm. Radius 5 cm and height ఎంత అంటే radius 5 cm and its height is 14 cm. ఒక సర్క్యులర్ సిలిండర్ కి రేడియస్ ఎంత, హైట్ ఎంత? రేడియస్ అనేది మీకు 5 cm ఇచ్చినారు, హైట్ 14 cm. హైట్ 14 cm అయితే వాల్యూమ్ ఎంత? సిలిండర్ వాల్యూమ్ కి ఫార్ములా ఏంటంటే మనకి సిలిండర్ వాల్యూమ్ కి ఫార్ములా V pi r square h. pi అంటే 22/7 r square. r అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే మీకు 25, h అంటే 14. 7 2 times 22 2s are 44, 44 into 25. మీకు ఎప్పుడైనా ఇంటూ 25 తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఈ నంబర్ ని బై 4 తో డివైడ్ చేసి 2 పక్కన 2 zeros పెట్టుకోండి. అంటే బై 4 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మీకు 11, 2 zeros పక్కన. మీకు ఏదైనా నంబర్ ని 25 తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఆ నంబర్ ని బై 4 చేసి పక్కన 2 zeros పెట్టండి. బై 4 తో పక్కన 2 zeros. సో మన ఆన్సర్ 1100. అయితే మీరు మెన్సురేషన్స్ క్వశ్చన్ లో ఫస్ట్ మనకి ఇచ్చిన ఆప్షన్ లో 11 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి. ఎందుకంటే మన ఆన్సర్ ఖచ్చితంగా మీకు పై లో 22 ఉంటుంది కాబట్టి 11 మల్టిపుల్ అవ్వాలండి. మనకి 11 మల్టిపుల్ చెక్ చేయడం ఈజీ కాబట్టి మీ ఆన్సర్స్ లో 11 మల్టిపుల్ కనుక ఒకటే ఉంటే మన ఆన్సర్ అదే. ఇది 11 మల్టిపుల్, ఓకే. ఇది 11 మల్టిపుల్ అంటే మీకు 4 + 5 9, 1 + 0 0, 9 - 1 ఇది మీకు 11 మల్టిపుల్ అవ్వదు. 1 - 3 -2 ఇది కూడా 2 11 మల్టిపుల్ అవ్వదు. 4 + 2 6, 5 + 1 6, 6 - 6 0. మనకి ఈ రెండు 11 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మన ఆన్సర్ మాత్రం 1100. ఒకవేళ ఇక్కడ 1254 కాకుండా ఇంకా వేరే నంబర్ ఉండి అది 11 మల్టిపుల్ కాకపోయి ఉంటే మన ఆన్సర్ డైరెక్ట్ గా 1100 మార్క్ చేయొచ్చండి మనం. క్వశ్చన్ నెంబర్ 52. The cost price of 12 pence. Cost price of 12 pence is equal to selling price of 8 pence. Cost price of 12 pence. Cost price of 12 pence equal to selling price of ఎన్ని pence అంటే 8 pence. సో మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పారండి. ఇప్పుడు మీరు కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి రేషియో చెప్పొచ్చా? CP/SP = 8/12. 8/12 అంటే మీకు 4 2s are 4 3 times. అంటే మీకు కాస్ట్ ప్రైస్ కనుక 2 అయితే సెల్లింగ్ ప్రైస్ 3. ఎంత ఎక్కువ ఉందండి కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్? 1 ఎక్కువ ఉంది. 1/2. 1/2 అంటే మీకు 50% కదా. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ మీకు 50. ఆప్షన్ 3 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. Tab A can fill a tank in 20 hours, tab B in 30 hours. If both the taps are open together, then how much time will be taken to fill the tank? మీకు tab A ట్యాంక్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? tab A ట్యాంక్ ని ఫిల్ చేయడానికి మీకు 20 hours టైం తీసుకుంటుందా? ఓకే. నెక్స్ట్ డేటా tab B ట్యాంక్ ని ఫిల్ చేయడానికి మీకు 30 hours టైం తీసుకుంటుంది. మీకు ట్యాంక్ కెపాసిటీ తెలియదండి. ట్యాంక్ కెపాసిటీ తెలియనప్పుడు మనం ట్యాంక్ కెపాసిటీ ఏమనుకుంటామంటే ఈ మీకు టైం ఉంది చూసినారా 30 hours 20 hours వీటి ఎల్సిఎం ని మనం ట్యాంక్ కెపాసిటీగా తీసుకుంటాం. 20 కి 30 కి ఎల్సిఎం ఎంత? 60. సో మనకి లీటర్స్ 60 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనుకుంటే ఏ అనేది ట్యాంక్ ని 20 hours లో ఫిల్ చేస్తుంది. 20 hours లో ఫిల్ చేస్తుందంటే పర్ అవర్ ఎంత ఫిల్ చేయాలండి? 60/20 అంటే 3 లీటర్స్. అంటే ఏ అనే ట్యాంక్ ని పర్ అవర్ కి 3 లీటర్స్ ఫిల్ చేస్తుందంటే 20 hours లో 3 × 20 అంటే 60 లీటర్స్ ఫిల్ చేస్తుంది. బి పైపు 30 hours లో ఫిల్ చేస్తుంది. సో 60/30 అంటే 2 లీటర్స్ పర్ అవర్. 2 లీటర్స్ పర్ అవర్. ఇక్కడ 3 లీటర్స్ పర్ అవర్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంది? దెన్ హౌ మచ్ టైం విల్ బి టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ బోత్ పైప్స్ ఓపెన్ టుగెదర్. ఈ రెండు పైప్స్ కలిపి ట్యాంక్ ని ఎంతసేపుగా ఫిల్ చేస్తాయండి? దీని ఎఫిషియన్సీ ఎంత? 3 లీటర్స్ పర్ అవర్. దీని ఎఫిషియన్సీ 2 లీటర్స్ పర్ అవర్. సో పర్ అవర్ కి ఈ రెండు కలిపి ఎంత అండి? పర్ అవర్ కి రెండు కలిపి 5 లీటర్స్ ఫిల్ చేస్తున్నాయి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత మీకు 60. 60/5 అంటే 12 hours లో ఈ 2 పైప్స్ ట్యాంక్ ని ఫిల్ చేస్తాయండి. 12 hours. ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. The given bar graph represents the number of students admitted in 4 schools S1, S2, S3, S4 during 2 consecutive years 2017 and 19. 2017 and 18 లో S1, S2, S3, S4 లో మీకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండి.
S1లో 2017లో 250 మెంబర్స్ అడ్మిట్ అయితే 2018లో 320 మెంబర్స్ అడ్మిషన్ తీసుకున్నారు. ఓకే, S2లో 240 మెంబర్స్ 2017లో అయితే 2018లో 360 మెంబర్స్. ఈ డేటా 4 స్కూల్స్లో 2017లో ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారు, 2018లో ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారో చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ స్కూల్ S3 ఫర్ బోత్ ద ఇయర్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్టూడెంట్ అడ్మిటెడ్ ఇన్ స్కూల్ S2 ఫర్ బోత్ ద ఇయర్స్. మీకు S3 స్కూల్ S3లో 2 ఇయర్స్లో ఎంతమంది అడ్మిట్ అయినారో ఆ వాల్యూ అనేది వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్టూడెంట్ అడ్మిటెడ్ ఇన్ స్కూల్ S2 ఫర్ బోత్ ద ఇయర్స్. మీకు S3లో 2 ఇయర్స్లో అడ్మిట్ అయిన స్టూడెంట్స్ S2లో టోటల్ 2 ఇయర్స్లో అడ్మిట్ అయిన టోటల్ స్టూడెంట్స్లో ఎంత పర్సెంట్ అని క్వశ్చన్ అండి. మీకు S3లో 2 ఇయర్స్లో ఎంత అడ్మిట్ అయినారండి, 350 కదా, 200 ప్లస్ 150 అంటే 350. S3లో 200 అండ్ 150. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ స్కూల్ S2 ఫర్ బోత్ ద ఇయర్స్ ఎంత, S2లో 360 ప్లస్ 40 400 ప్లస్ 200 600 350 బై 600. ఇప్పుడు రేషియో పర్సెంటేజ్ చెప్పాలండి. ఒకవేళ మీకు ఇక్కడ న్యూమరేటర్లో 360 ఉంటే 60 అంటే 10% కాబట్టి 60% మీ ఆన్సర్ అయ్యేది అంతేనా. న్యూమరేటర్లో 360 ఉంటే 60 అంటే 10% కదా. సో మీకు 60 ఇంటూ 10% అంటే 60 ఇంటూ, ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత 360 ఉంటే 10% వాల్యూ ఎంత అంటే మీకు 10% వాల్యూ మీకు 60 కదా. 60% వాల్యూ ఏమయ్యేది అప్పుడు 60% వాల్యూ మీకు 360 అయ్యేది. కానీ న్యూమరేటర్లో ఎంత ఉంది, 350 ఉంది, 10 తక్కువ ఉంది కదా. 10 అనేది 600 ఎంత పర్సెంట్, 1% అనేది 6, 1% అనేది 6, 2% అనేది 12, ఈ రెండింటికి మధ్యలో ఉందా. సో మీ ఆన్సర్ 60 కన్నా అంటే 58 సంథింగ్ ఉండాలండి, 58 పాయింట్ సంథింగ్ ఉండాలి. 58 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 మన ఆన్సర్. Two tangents AB and AQ are drawn to a circle with center O from an external point A where P and Q are points on the circle. So మనకు సర్కిల్ ఉంది with center O. Okay, two tangents AP and AQ are drawn to a circle with center O from an external point A. Okay, external point A నుండి two tangents AP and AQ are drawn to a circle. ఇది A, ఇది P, ఇది Q. ఇక్కడ Q అనే పాయింట్ ఉంది, ఇక్కడ మీకు P అనే పాయింట్ ఉంది. ఓకే, వేర్ P and Q are points on the circle, P and Q are points on the circle. If AP equal to 12, AP length 12 అయితే మీకు AQ length కూడా 12 అవ్వాలి. అండ్ PAQ equal to 60 degrees, PAQ ఈ యాంగిల్ 60 degrees equal to 60 degrees. Then the length of chord PQ. ఈ PQ chord length ఎంత అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు చూడండి, ఈ లైన్ డ్రా చేసి ఇలా లైన్ డ్రా చేసినారు అనుకోండి, ఇవి రేడియస్ కదా, ఇది R, ఇది R. ఓకే, ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తే మీకు సర్కిల్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్యాంజెంట్ అనుకోండి, 2 ట్యాంజెంట్స్ ఇవి ట్యాంజెంట్స్ ఇక్కడ P Q దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ పాయింట్ A, ఇది సెంటర్ O, ఇవి రెండు రేడియస్ కదా మీకు రేడియస్లో. ఇప్పుడు ఈ PQ ని మీకు జాయిన్ చేస్తే ఈ లైన్ అనేది ఇక్కడ ఎంత యాంగిల్ ఫామ్ అవుతుందో దీన్ని బైసెక్ట్ చేస్తుందండి. అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. అండ్ ఈ PQ అనేది AO లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందండి. PQ అనేది AO లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ 60 డిగ్రీస్ టోటల్ 60 డిగ్రీస్ అయినప్పుడు ఈ లైన్ అనేది ఈ మొత్తం యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. సో ఈ యాంగిల్ 30 డిగ్రీస్ అవ్వాలి. అండ్ ఈ PQ లైన్ అనేది AO లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందండి. PQ లైన్ అనేది AO లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు 30, ఇక్కడ 90, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 90 ఉంది. సో ఇక్కడ మీకు ఎంత ఉండాలండి, 60 డిగ్రీస్ ఉండాలి. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 ఉంది అనుకోండి, 30 60 అయితే 30కి ఆపోజిట్లో 1, 60కి ఆపోజిట్లో √3, 90కి ఆపోజిట్లో 2 ఉంటుందండి. సో 30కి ఆపోజిట్లో 1 ఉండాలి, 60కి ఆపోజిట్లో √3 ఉండాలి, దీనికి ఆపోజిట్లో 2 ఉండాలి. ఓకే, మీకు 2 వాల్యూ 12 అని తెలుసు. ఇక్కడ 2 వాల్యూ ఎంత ఇచ్చింది కదా, 2 వాల్యూ AP వాల్యూ 12 కదా, 2 వాల్యూ 12 అయితే మీకు ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఈ పార్ట్ వాల్యూ 1 కదా, 1 వాల్యూ ఎంత అవ్వాలండి 6. సో ఈ పార్ట్ వాల్యూ 6 అయితే ఈ పార్ట్ మీకు ఈ పార్ట్ ఈక్వల్ ఉంటుందండి. ఈ లైన్ అనేది
ఈ కార్డ్ని 2 ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేస్తూ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ పార్ట్ 6 అయితే ఈ పార్ట్ కూడా 6. సో టోటల్ ఎంత? టోటల్ 12 సెంటీమీటర్స్ మన ఆన్సర్ 12. Question number 56. The given bar graph represents the number of students admitted in 4 schools. S1, S2, S3, S4 4 schools లో 2017 లో 18 లో అడ్మిషన్స్ ఎంత అనేవి ఈ బార్ గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుందండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. The ratio between the total number of students admitted in 4 schools in 2017 to total number of students admitted in 4 schools in 2018. 17 లో total number of students కి 18 లో total number of students కి రేషియో అండి. ఇప్పుడు మీకు 17 ఏది? 17 250 plus 240 250 240 490 590 690 690 plus 300 990 by 250 150 400 760 780 plus 300 1080 0 cancel 9 11 times 9 1 9 2 11:12 మన ఆన్సర్ అండి. 11:12 ఆప్షన్ 1. The compound interest on rupees 4000 at the rate of 5% per annum is 630.50. Then the time period is. మీకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినారండి? ప్రిన్సిపల్ 4000 r ఎంత? రేట్ పర్సెంట్ పర్ యానం. r పర్సెంట్ ఎంత? 5% per annum 5% per annum మీకు 2 ఇయర్స్ లో ఎన్ని ఇయర్స్ లో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 630.50 అవుతుందండి. కాంపౌండెడ్ యాన్యువల్లీ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ లో మీకు 630.50 ఇంట్రెస్ట్ వస్తుందని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి? 1 ఇయర్ కి 5% అంటే మీకు 400 అంటే 10% కదా, 5% అంటే 200. సో ఇది ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇయర్ కి 200 మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 200 పైన 5% వస్తుంది. 200 పైన 5% అంటే 10% అంటే 20, 5% అంటే 10. ఓకే, 2 ఇయర్స్ అయ్యే వరకు మీకు ఎంత వచ్చింది? 410 వచ్చింది. థర్డ్ ఇయర్ లో మళ్ళీ ప్రిన్సిపల్ పైన 200 ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ పైన 5% అండి, అంటే ఈ ఇంట్రెస్ట్ పైన 10, దీనిపైన 5% 10, దీనిపైన 5% 0.5. ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ప్లస్ 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 ఇవన్నీ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 630.5 వస్తుందండి. అంటే 4000 ఉన్న ప్రిన్సిపల్ ఎట్ 5% పర్ యానం ఇంట్రెస్ట్ తోటి మీకు 3 ఇయర్స్ లో 630.50 ఇంట్రెస్ట్ వస్తుందండి. సో ఆన్సర్ 2 మన ఆన్సర్ 3 ఇయర్స్. Question number 58. If the cost price of a book after 10% discount is 486, then the market price of the book is. మీకు 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ప్రైస్ ఎంత అంట? 486. 10% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అయినా 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ 486 అయితే మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి. 100% వాల్యూ ఎంత? సో 0 క్యాన్సల్, 9 5 is 45, 3 క్యారీ, 9 4 is సో 540, 54 ఇక్కడ 0 ఉంది 10, 540 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4. A boat covered a distance of 15 km upstream in 5 hours and a distance of 42 km downstream in 6 hours. ఇప్పుడు మీకు ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది? 15 km డిస్టెన్స్ 15 km. స్పీడ్ అప్స్ట్రీమ్ లో మనకి రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుందండి. అప్స్ట్రీమ్ లో రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. మీకు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం కదా, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం. సో 15 km మీకు ట్రావెల్ చేయడానికి మీకు టైం ఎంత అవసరం ఏంటండి? 5 hours అయింది. 5 hours. సెకండ్ డేటా ఏముంది? 42 km డిస్టెన్స్ ని మీరు డౌన్ స్ట్రీమ్ లో వెళ్తున్నారు. డౌన్ స్ట్రీమ్ లో మీకు రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది కదా. సో బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. సో డిస్టెన్స్ బై స్పీడ్ టైం, డిస్టెన్స్ బై స్పీడ్ టైం కాబట్టి టైం ఎంత అవసరం ఏంటండి? మీకు డౌన్ స్ట్రీమ్ లో 6 hours అవసరమైంది. 6 7 42. సో b ప్లస్ s వాల్యూ ఎంత? b ప్లస్ s వాల్యూ 7, 5 3 సో b మైనస్ s వాల్యూ మీకు 3, b మైనస్ s వాల్యూ 3, b ప్లస్ s ఏమో 7, b మైనస్ s ఏమో 3. సో మీకు కావాల్సింది ఏంటి? స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి
1 నుండి 2 మైనస్ చేస్తే మీకు 2s ఈక్వల్ టు 7 మైనస్ 3 అంటే 4, s వాల్యూ 2, s వాల్యూ 2, ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4 మన ఆన్సర్. cos x ఈక్వల్ టు 24/25, cos x ఈక్వల్ టు 24/25 అయితే cot x ప్లస్ cosec x వాల్యూ ఎంత? cot x ప్లస్ cosec x వాల్యూ ఎంత? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసినారు అనుకోండి. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఈ వాల్యూ x అయితే cos θ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఈ వాల్యూ 7 అవ్వాలండి. మనకి 7, 24 అండ్ 25 ఇవి రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ మనకి 7, 24, 25. cot x వాల్యూ అంటే 24/7 కదా, అడ్జసెంట్ బై ఆపోజిట్ 24/7. cosec x అంటే 25/7, 25/7 హైపోటెన్యూస్ బై ఆపోజిట్ కదా cosec అంటే. డినామినేటర్ లో మీకు 7, 25 + 24 49, 7 టైమ్స్. సో ఆప్షన్ 4 మన ఆన్సర్. ఆప్షన్ 4. Question number 61. Which are the two nearest number to 19,596 divisible by 9? ఈ నంబర్ కి నియరెస్ట్ గా ఉంటూ 9 తో డివిజిబుల్ అయ్యే నంబర్ ఏంటి క్వశ్చన్ అండి. ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకుంటే 596 కి దగ్గరలో ఏముంది? 593 ఉంది. అంటే ఇది -3 ఉంది, ప్లస్ ఇది ఒక +6 ఉంది, అంతేనా? ఆ నంబర్ కి క్లోజెస్ట్ నంబర్ లేదు. 596 కి 6 లేవని 575 ఇవి చాలా దూరంలో ఉన్నాయి. 64, 620 ఇవన్నీ చాలా దూరంలో ఉన్నాయి. మన నియరెస్ట్ నంబర్ ఇదండి. ఇప్పుడు ఈ నంబర్ 9 తో డివిజిబుల్ అవ్వాలంటే, ఒక నంబర్ 9 తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అవ్వాలి కదా. సో ఒక 9, 5 + 3 ఎంత అండి? 5 + 3 8, 8 + 1 9. సో ఈ పార్ట్ మీకు 9 తో డివిజిబుల్ అయ్యింది. 9, 6 + 2 8 + 1 9. సో ఆప్షన్ 3 మన ఆన్సర్ అండి. ఆ నంబర్ కి నియరెస్ట్ గా ఉండే నంబర్ ఇదే అండ్ 9 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x ద గివెన్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం అండి. మీకు 3x² + 5x - 2 = 0 ని సాల్వ్ చేస్తే వచ్చే x వాల్యూస్ ఏంటి? మీరు అయితే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా దీన్ని సాల్వ్ చేయడం ఈజీ అండి. 4 సబ్స్టిట్యూట్ చేయడం కన్నా సాల్వ్ చేయడం ఈజీ కాబట్టి మీకు 3 × -2 ఎంత? -6. ఇప్పుడు మీరు -6 ని ఎలా రాయండి అంటే, మల్టిప్లై చేస్తే -6 రావాలి, ప్లస్ చేస్తే మీకు 5 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 -1 రాసుకుంటే 6 × -1 ఎంత? -6. 6 - 1 ఎంత? +5. సో 3x² + 6x - x -2 = 0 రాయొచ్చు అది. ఓకే, 3x కనుక మీరు కామన్ తీస్తే x + 2, ఇక్కడ -1 కామన్ తీస్తే x + 2 = 0. x + 2 మళ్ళీ కామన్ తీస్తే దీంట్లో నుండి 3x - 1 = 0. సో మీకు x = -2 వస్తుంది, -2 అండ్ x = +1/3 అండి. x = -2 అండ్ +1/3 ఆప్షన్ 1 మన ఆన్సర్. ఇన్ an equilateral triangle the value of each exterior angle is. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో మనకు అన్ని యాంగిల్స్ 60 60 60 కదండి. ఇక్కడ 60, ఇక్కడ 60 అండ్ ఇక్కడ 60 డిగ్రీస్. ఓకే, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఏనా? ఈ యాంగిల్ ఎంత అవ్వాలండి? ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా, 120 అవుతుంది. మళ్ళీ మీరు ఇలా ఎక్స్టెండ్ చేసినా ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఈ రెండింటికి సమానం 120. ఇలా ఎక్స్టెండ్ చేస్తే వచ్చే ఈ యాంగిల్ ఈ రెండింటికి సమానం. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది మనకి 120 డిగ్రీస్. ఆప్షన్ 3. The length and breadth of a cuboid are increased by 10% and 20%, 10% and 20% respectively, and its height is decreased by 20%. So length, breadth, height కదా cuboid లో మనకి length, breadth, height. Length ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి? లెంత్ 10% ఇంక్రీజ్ అయింది. ఓకే, బ్రెడ్త్ +20% అయింది. హైట్ ఏమైంది? -20% అయింది, డిక్రీజ్ అయింది కదా. 10% మీరు ఫ్రాక్షన్ లో రాస్తే 1/10 కదా, 1/10 ఇంక్రీజ్ అయింది. అంటే ఇంతకుముందు 10 ఉంటే ఇప్పుడు 1 ఇంక్రీజ్ అయింది, అంటే +1 అయింది 10 పైన. 1/10 ఇంక్రీజ్ అవ్వడం అంటే 10 ఉంటే +1 అవ్వడం అంట. 10 ఉంది, ఇప్పుడు 1 ఇంక్రీజ్ అయింది, 11 అయింది. 10% ఇంక్రీజ్ ఉందా? నెక్స్ట్ 20% మీరు ఫ్రాక్షన్ లో రాస్తే 1/5 కదా. 5 ఉంటే ఇంతకుముందు 1 ఇంక్రీజ్ అయినట్టు, ఇప్పుడు ఇంతకుముందు 5 ఉంటే ప్రజెంట్ 6 ఉన్నట్టు. ఈ రెండింటి మధ్య 20% ఇంక్రీజ్ ఉందా? మీరు 20% అంటే 1/5 ఫ్రాక్షన్ లో
ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 1 డిక్రీజ్ అయింది. 5 ఉంటే 1 డిక్రీజ్ అవ్వడం అంటే 4 కదా. సో ఇంతకుముందు వాల్యూమ్ ఎంత అండి మీకు 10 × 5 × 5 5 × 5 25 × 0 × 10 250 ఇంతకుముందు వాల్యూమ్. 6 4 24 × 11 ప్రజెంట్ వాల్యూమ్. సో 4 6 2 264 ఇప్పుడు వాల్యూమ్ అండి. ప్రజెంట్ వాల్యూమ్ 264. ఇప్పుడు వాల్యూమ్ ఏమైంది? ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్. వాల్యూమ్ ఎంత పెరిగింది చెప్పండి? 250 పైన 14 పెరిగింది అంతేనా? 14/250 × 100 52 టైమ్స్ 55 టైమ్స్. సో మీకు 28/5 14 × 2 28/5. సో 5 5s are 3/5 5 3/5 ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 65. ఇప్పుడు మీకు x + y² + x - y² ఫార్ములా 2 times a² + b² అండి. 2 times a² + b². x + y² - x - y² ఫార్ములా 4 times ab కదా. సేమ్ అంతే ఉందా? ఇప్పుడు ఈ వాల్యూ x, ఈ వాల్యూ y, x y x y. సో 4 times of ab, 4 times of a ఎంత? a. b వాల్యూ ఎంత? 2b, b వాల్యూ 2b. సో మీకు మొత్తానికి 8ab మన ఆన్సర్ అండి. 8ab ఆప్షన్ 2. tan x = 3/2 అయితే tan x = 3/2 మీకు కనుక్కోమన్న వాల్యూ ఏముందండి? 3 sin x + 2 cos x / 3 sin x - 2 cos x. 2 cos x కదా. ఇప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని మీరు cos x తో డివైడ్ చేయండి. న్యూమరేటర్ డినామినేటర్ ని మీరు cos x తో డివైడ్ చేయండి. cos x ఎలాగో క్యాన్సిల్ కదా. న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ తో డివైడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనకి ఈ ఫ్రాక్షన్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు కదా. ఇప్పుడు చూడండి 3 tan x న్యూమరేటర్ లో 3 tan x sin x / cos x అంటే tan x ప్లస్ 2 cos x క్యాన్సిల్ బై 2 ప్లస్ 2 3 tan x మైనస్ 2 ఇంతేనా. tan x వాల్యూ ఎంత మీకు? 3/2 3 × 3/2 ప్లస్ 2 బై 3 × 3/2 మైనస్ 2. సో 9/2 ప్లస్ 2 9/2 ప్లస్ 2 9/2 మైనస్ 2. సో మీకు ఎంత? 4 ప్లస్ 9 13/2 9 మైనస్ 4 5/2. సో 13/5 మీ ఆన్సర్ అండి. 13/5 ఆప్షన్ 3. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు న్యూమరేటర్ వాల్యూలో ప్లస్ ఉంది సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని న్యూమరేటర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x అనుకున్నారు అనుకోండి, దీన్ని y అనుకున్నారు అనుకోండి. న్యూమరేటర్ వాల్యూ ఏమో x + y ఉంది, డినామినేటర్ వాల్యూ ఏమో x - y ఉంది. అంటే మీకు వచ్చే వాల్యూ ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ రావాలి కదా. న్యూమరేటర్ల వాల్యూ ఎక్కువ ఉండాలి, డినామినేటర్ల వాల్యూ తక్కువ ఉండాలి. ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది. సో మన ఆన్సర్ అవ్వదు. 5/1 అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా అవ్వదు కదా. మీకు న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది. సో మీరు క్వశ్చన్ చూడగానే 194 మీ ఆన్సర్ కాదని అర్థమైపోవాలండి మీకు. ఒకవేళ మీరు సబ్స్టిట్యూట్ చేయడానికి టైం లేకుండా ఒక 2-3 సెకండ్స్ టైం ఉంటే మీకు 194 అయితే మీ ఆన్సర్ కాదని అర్థమవుతుంది కదా. సో ఏదైనా 2 అవ్వాలి 3 అవ్వాలి. సో మన ఆన్సర్ 3 అండి. క్వశ్చన్ నెంబర్ 67. The given bar graph represents the number of students admitted in 4 schools. Same S1, S2, S3, S4 లో 17 and 18 లో number of admissions అండి. What is the average number of students admitted to all the schools in 2018? 2018 లో అన్ని స్కూల్స్లలో అడ్మిట్ అయిన స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అండి? 2018 లో S1 లో ఎంత ఉందండి స్ట్రెంత్? అడ్మిషన్ స్ట్రెంత్ 320, S2 లో 360, S3 లో 150 అండ్ S4 లో 250. 2018 లో ఈ 4 స్కూల్లో అడ్మిషన్స్ ఇవి. ఇప్పుడు వీటి యావరేజ్ ఎంత అని మన క్వశ్చన్ అండి. యావరేజ్ని మీరు సమ్ చేసి బై 4 చేయొచ్చు, లేదా నేను ఏదైనా ఒక వాల్యూ అనుకోండి. నేను యావరేజ్ 200 అనుకుంటున్నా, ప్లస్ 200 కన్నా ఎంత తక్కువ ఉందండి? 200 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 120 ఎక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంది? 160 ఎక్కువ ఉంది. ఓకే, ఇది ఎంత తక్కువ ఉంది? 50 తక్కువ ఉంది, -50. ఇది +50 ఉందా? బై 1 2 3 4 4 50 50 క్యాన్సల్. 120 + 160 ఎంత అండి?
120 plus 160 280. 280 by 4. 470 times 270 మన యావరేజ్ అయింది 270. ఆప్షన్ 3. క్వశ్చన్ నంబర్ 68. 2x cube plus ax square plus bx minus 2. అంటే 2x cube plus ax square plus bx minus 2 ఈక్వల్, ఇది ఒక ఫంక్షన్ అండి f of x. ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ మీకు 2x minus 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంట 7 ఇస్తుంది. అంటే ఈ ఫంక్షన్ ని 2x minus 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. x plus 2 తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 0 వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు f of x అనే ఒక ఫంక్షన్ ఉందనుకోండి. f of x ని ax plus b డివైడ్ చేస్తుంది అన్నారు అనుకోండి. f of x ని ax plus b కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది అన్నప్పుడు మీరు ఈ x ప్లేస్ లో ax plus b ఈక్వల్ టు 0 చేస్తే మీకు x వాల్యూ ఎంత వస్తుందండి? మైనస్ b బై a వస్తుందా? x plus b ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూ మైనస్ b బై వస్తుందా? ఈ f of x ఫంక్షన్ లో x ప్లస్ లో కనుక మీరు మైనస్ b బై a సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందండి. f of x ని ax plus b కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది అన్నప్పుడు ఈ f of x ఫంక్షన్ లో x ప్లేస్ లో x ఈక్వల్ టు మైనస్ b బై a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 రావాలి. సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉందా, ఈ ఫంక్షన్ ని మీకు x plus 2 ఏం చేస్తుంది? ఈ ఫంక్షన్ ని మీకు x plus 2 డివైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు x plus 2 కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది అంటే x plus 2 ఈక్వల్ టు 0. x వాల్యూ ఎంత? x వాల్యూ ఎంత? -2. x వాల్యూ -2. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని x plus 2 కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది అన్నప్పుడు ఈ ఫంక్షన్ లో x ప్లస్ లో కనుక మీరు -2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0 ఆన్సర్ రావాలండి. ఈ ఫంక్షన్ ని x plus 2 డివైడ్ చేస్తుంది, కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది అన్నప్పుడు x plus 2 ఈక్వల్ టు 0 చేయండి. x వాల్యూ ఎంత వచ్చింది? -2 కదా. ఈ -2 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0 ఆన్సర్ వస్తుందండి. సో ఇప్పుడు 2 x ప్లస్ లో -2 హోల్ క్యూబ్ ప్లస్ a x ప్లస్ లో -2 హోల్ స్క్వేర్ ప్లస్ b x ప్లస్ లో -2 ఈక్వల్ టు 0 రావాలండి. ఈ ఫంక్షన్ మొత్తంలో మీరు x వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ వాల్యూ మీకు 0 రావాలి. ఇదంతా 8 -2 క్యూబ్ అంటే -8 ఇంటూ 2 -16 ప్లస్ 4a -2b -2 ఈక్వల్ టు 0. మీకు ఇక్కడ నుండి ఏమొచ్చింది? 4a -2b ఈక్వల్ టు -16 -2 అంటే -18 ప్లస్ 18 అండి. అంటే ఎంత మీకు ప్లస్ 18. ఒక ఈక్వేషన్ వచ్చిందా మీకు? ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇంకొక ఈక్వేషన్ కావాలి. ఇంకొక ఈక్వేషన్ ఎలా వస్తుందంటే మీకు ఇంకొక ఈక్వేషన్ ఏమన్నారు మీకు? ఇదే ఫంక్షన్ ని 2x cube ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx -2 ని 2x - 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుందంట. 2x - 3 ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూ మీకు ఎంత వస్తుందండి? 3/2. ఇప్పుడు 2x - 3 ఇప్పుడు ఈ ఫంక్షన్ ని 2x - 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది కదా. సో ఈ ఫంక్షన్ లో 2x - 3 ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూ ఎంత వచ్చింది మీకు? 3/2 కదా. ఈ ఫంక్షన్ లో కనుక మీరు 3/2 సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ మీకు 7 రావాలండి ఈక్వల్ టు. ఇప్పుడు కంప్లీట్ గా డివైడ్ చేస్తుందంటే రిమైండర్ 0 వచ్చింది కదా. రిమైండర్ 0 కాబట్టి ఈ ఫంక్షన్ లో మీరు మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. దీన్ని 2x - 3 తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 7 వస్తుంది. అంటే x ప్లస్ లో కనుక దీంట్లో 3/2 సబ్స్టిట్యూట్ చేసినారు అనుకోండి మీరు 2 * x ప్లస్ లో 3/2 హోల్ క్యూబ్ ప్లస్ a అంటే a * x ప్లస్ లో 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ b * 3/2 -2 ఈక్వల్ టు 7 అవుతుందండి. ఇంతకు ముందు కేసులో కంప్లీట్లీ డివైడ్ అవుతుంది అంటే రిమైండర్ 0 కాబట్టి 0 చేసినాం. ఈ కేసులో రిమైండర్ 7 వస్తుంది కాబట్టి ఈక్వల్ టు 7 చేసినాం. ఇప్పుడు దీని నుండి మీకు ఇంకొక ఈక్వేషన్ వస్తుందండి. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీ ఆన్సర్ వచ్చినట్టే. అయితే మనం ఈ పార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు 4a - 2b = 18 కదా. మీరు ఆప్షన్ హెల్ప్ తీసుకోండి. ఏ ఆప్షన్ ని ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో చూడండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 4a - 2b = 18 కదా. 4a - 2b = 18. -2 తీసుకోండి. 4 - 2 ఏ వాల్యూ -2 తీసుకోండి. -2 2 4 - 2 ఎంతండి? -8 -4 = 18 అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు.
నెక్స్ట్ 4a మైనస్ 2b ఈక్వల్ టు 18 రావాలి అంతేనా. -3 + 3 తీసుకోండి. -3 తీసుకుంటే 4 - 3 అంటే ఇంటూ ఎంత అండి -12 అవుతుంది. -2 × 3 అంటే -6 అవుతుంది. ఇక్కడ మీకు +18 ఉంది, ఇక్కడ మీకు -18 వస్తుంది. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో మీ ఆన్సర్ 4 అవ్వాలండి. 3, -3 సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 3 -2 × -3 ఈక్వల్ టు 18. 4 3 12 minus plus 2 3 6 ఈక్వల్ టు 18. సో 18 ఈక్వల్ టు 18 వచ్చిందా. సో ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. అంటే మీరు ఓన్లీ ఒక్క ఈక్వేషన్ ని తీసుకొచ్చి ఆ ఈక్వేషన్ కూడా కంప్లీట్ గా డివిజిబుల్ అయ్యేది దేంతో ఉందో దాంతో ఫామ్ అయ్యే ఈక్వేషన్ ని తీసుకొని మీరు ఆప్షన్స్ నుండి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీరు ఇంకొక ఈక్వేషన్ ని ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు ఏబీ వస్తుంది కదా. అసలు ఈ ఈక్వేషన్ డిరైవ్ చేయాల్సిన అవసరమే లేదండి మనకి. ఈ ఈక్వేషన్ తోటే మనం డైరెక్ట్ గా ఆప్షన్ త్రూ ఏబీ వాల్యూస్ చెప్పొచ్చు మనం. క్వశ్చన్ నెంబర్ 69. x is to y, x by y వాల్యూ ఎంత 3/2, x plus y వాల్యూ ఎంత 90. ఓకే, ఇప్పుడు మీకు 7 ఇంటూ x minus y by x plus y రేషియో చెప్పాలండి. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంది చెప్పండి. x పవర్ 1, x కి పవర్ ఎంత ఉంది 1, y కి పవర్ ఎంత ఉంది 1. సో ఇలా పవర్ 1 ఉన్నప్పుడు దీన్ని ఆర్డర్ 1 అంటామండి. ఆర్డర్ 1. డినామినేటర్ లో ఇక్కడ పవర్ 1 ఉంది, పవర్ 1 ఉంది. డినామినేటర్ ఆర్డర్ ఎంత 1. మీకు ఆర్డర్ సేమ్ ఉన్నప్పుడు xy వాల్యూస్ డైరెక్ట్ గా 3, 2 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. సో 7 ఇంటూ 3 minus 2 and 3 plus 2. 3 minus 2 అంటే ఇలా 1. 7/5. 7/5. ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4. మీకు ఈ x plus y equal to 90 ఈ డేటా అవసరం లేదండి మనకి. 3:2 అంటే 5 పార్ట్స్ మళ్ళీ 90 రాసుకోవడము, 3 వాల్యూ ఎంత 2 వాల్యూ ఎంత ఇవంతా కనుక్కోవాల్సిన అవసరం లేదు మనకి. మీరు డైరెక్ట్ గా x వాల్యూ 3 y వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 70. మనకి బాడ్ మాస్ రూల్ కదా యూజ్ చేసేదండి. ఫస్ట్ మనం బ్రాకెట్ ఉన్న వాల్యూ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ బ్రాకెట్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ బ్రాకెట్ ఏముంది, ఈ బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ఈ బ్రాకెట్ ఓకే లోపల. ఇప్పుడు ఈ బ్రాకెట్ వాల్యూ చూద్దాం. 42 ప్లస్ 10/2 అంటే 5 ఇంటూ 3 మైనస్ 40. ఓకే, 42 మైనస్ 40 అంటే మీకు 2. 42 మైనస్ 40 అంటే 2. 5 ఇంటూ 3 అంటే 15. మొత్తం 17. అంటే ఈ పార్ట్ వాల్యూ మీకు మొత్తం 17 అంతేనా. ఓకే, ఇప్పుడు మీకు ఏముంది దీంట్లో 35 ప్లస్ 70 ఇంతేనా. ఈ బ్రాకెట్స్ మధ్యలో 35 ప్లస్ 17 అంటే మీకు 42 అంతేనా. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ మధ్యలో చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు +7 ఉంది కదా. ఇక్కడ +7 అంటే 3 ఇంటూ 42 ప్లస్ 7 బ్రాకెట్ క్లోజ్. మళ్ళీ ఒక +4 ప్లస్ ఉంది. సో 4 ప్లస్ 3 2 6, 3 4 12, 126 ప్లస్ 7. సారీ 52 అండి. ఇది ఇక్కడ మీకు 52. ఇది 52 ఈ వాల్యూ మీకు ఇక్కడ 52 అంటే 3 into 3 to 6 156 plus 7 156 plus 4 160 160 plus 7 167 అండి. ఆప్షన్ 1 మన ఆన్సర్. ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 71. secant theta and sin theta are the roots of equation. secant theta sin theta are the roots of equation √6x square minus kx plus √6 equal to 0. Then the value of k. secant theta sin theta √6x square minus kx plus √6 equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ అయితే k వాల్యూ ఎంత అని మన క్వశ్చన్ అండి. మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ కి ఫార్ములా ఏంటండి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే secant theta plus tan theta నే. సమ్ ఆఫ్ ది రూట్స్ secant theta plus sin theta. సమ్ ఆఫ్ ది రూట్స్ secant theta plus sin theta equal to సమ్ ఆఫ్ ది రూట్స్ కి మనకు ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ ax square plus bx plus c equal to 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి
ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ కి ఫార్ములా మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కి ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా కి సి బై ఏ అండి, సి బై ఏ. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ కి సీకెంట్ థీటా ప్లస్ సైన్ థీటా అంటే మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ కే మైనస్ బి బై ఏ. ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది మీకు మైనస్ కే ఉంది, మైనస్ కే బై రూట్ 6 అంటే కే బై రూట్ 6, కే బై రూట్ 6. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా, సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా ఈక్వల్ టు సి బై ఏ రూట్ 6 బై రూట్ 6 అంటే 1 కదా. సీకెంట్ థీటా ఇంటూ సైన్ థీటా అండి, సీకెంట్ థీటా ఇంటూ సైన్ థీటా, సీకెంట్ థీటా ఇంటూ సైన్ థీటా. సో మీకు సైన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా అంటే సీకెంట్ థీటా డినామినేటర్ వస్తే కాస్ థీటా కదా, సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. టాన్ థీటా ఈక్వల్ టు 1 అంటే థీటా వాల్యూ ఎంత అండి మీకు, థీటా వాల్యూ 45 డిగ్రీస్ కదా, థీటా వాల్యూ 45 డిగ్రీస్. ఇప్పుడు మీకు ఈ స్టేట్మెంట్ ఉందా, ఈ స్టేట్మెంట్ లో సీకెంట్ థీటా థీటా వాల్యూ ఎంత 45 అంటే సీకెంట్ థీటా కాస్ 45 అంటే 1/√2, సీకెంట్ 45 అంటే మీకు √2 ప్లస్ sin 45 అంటే 1/√2 ఈక్వల్ టు k బై రూట్ 6, ఈక్వల్ టు k బై రూట్ 6. √2 ఇంటూ √2 ఎంత అంటే 2, 2 ప్లస్ 1 ఎంత 3, 3/√2 ఈక్వల్ టు k బై రూట్ 6. సో √2 రూట్ 6 ని క్యాన్సిల్ చేస్తే మీకు √3 మిగులుతుంది. k వాల్యూ మీకు 3√3 అండి, k వాల్యూ 3√3. ఆప్షన్ 3 మన ఆన్సర్. Question number 72. 6 years ago, the average of the ages of Ravi, Mohan and Govind was 32. ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు కదా. 6 years ago, first point, 6 years ago, the average of ages of Ravi, Mohan and Govind was 32 years. 6 years ago, ఈ 3 పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంత అండి మీకు, ఈ 3 పర్సన్స్ యావరేజ్ మీకు 32. ఇది ఎప్పుడు 6 years ago. ఇప్పుడు ఎంత అవ్వాలండి, 3 years ago 32 అయితే ఇప్పుడు ప్లస్ 6 years ago 32 అంటే ఇప్పుడు 6 years అంటే 32 ప్లస్ 6 ఎంత 38 అవుతుందండి. 3 years ago యావరేజ్ 6 years ago యావరేజ్ 3 మెంబర్స్ కి 32 అయితే ప్రెజెంట్ యావరేజ్ 38 అవ్వాలండి, ప్లస్ 6 అవుతుంది యావరేజ్, ప్లస్ 6 years ago 32 అయితే ఇప్పుడు 38. If Shyam joins them now, the average of ages of all the 4 of them is 36 years. ఇప్పుడు ఇంకొక పర్సన్ శ్యామ్ అనే పర్సన్ కనుక జాయిన్ అవుతే ఈ 4 మెంబర్స్ యావరేజ్ ఎంత అవుతుందంట 36 అవుతుంది. ఈ 4 మెంబర్స్ యావరేజ్ 36 అవుతుంది. అయితే శ్యామ్ ఎంత అని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ ముగ్గురు యావరేజ్ ఎంత అంటే ఇప్పుడు ప్రెసెంట్ ముగ్గురు యావరేజ్ 38, ఒక పర్సన్ రావడం వల్ల యావరేజ్ ఏమైంది 36 అయింది. అంటే వీళ్ళ దగ్గర ఎంత మైనస్ అయిందండి, ఒకళ్ళ దగ్గర 38 కదా, వీళ్ళ ఏజ్ 38, ఒక పర్సన్ రావడం వల్ల యావరేజ్ ఎంత అయింది 36 అయింది. అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గర 2 తగ్గిందా, సో 3 మెంబర్స్ దగ్గర ఎంత తగ్గిందండి 2 తగ్గింది. 38 36 అయింది అంటే 2 తగ్గినట్టు. ఎంతమంది దగ్గర 3 మెంబర్స్ 2 years ఏజ్ తగ్గింది అంటే మొత్తం 6 years ఏజ్ తగ్గిందా. ఈ 6 years ఏజ్ ఎందుకు తగ్గిందంటే శ్యామ్కి ఏజ్ తక్కువ ఉంది, ఆయనకి 6 years ఇస్తేనే ఆయన యావరేజ్ 36 అయినట్టండి. అంటే శ్యామ్ దగ్గర కనుక ఏజ్ 30 అయింది అనుకోండి, శ్యామ్ ఏజ్ కనుక 30 ఉంటే వీడు ఒక్కొక్కళ్ళు 2 years శ్యామ్కి ఇస్తే, ఒక్కొక్కళ్ళు 2 years అంటే 3 into 2 6 years ఇస్తే శ్యామ్ కూడా 36 అవుతాడండి. ఇప్పుడు శ్యామ్ ఏజ్ ఎంత మనకి, శ్యామ్ ఏజ్ 30 years, 30 years. సేమ్ అండి, ద గివెన్ బార్ గ్రాఫ్ రిప్రజెంట్స్ S1 S2 S3 S4 ఈ 4 స్కూల్స్ లలో 2017 లో 2018 లో అడ్మిషన్స్ ఎంత అనేవి. What percent is the average admissions of school S3 and S4 in 2018 of the average admission of the schools S1 and S2 in 2017? S3 and S4 లో 2018 లో యావరేజ్ అడ్మిషన్ అనేది, S1 and S2 లో 2017 యావరేజ్ అడ్మిషన్ లో పర్సెంటేజ్ ఎంత అని క్వశ్చన్ అండి. S3 and S4 లో 2018 చెప్పండి. S3 and S4 లో 2018 250 plus 150. S3 and S4 లో 2018 లో 2018 S3 and S4 250 plus 150 అంటే 400, యావరేజ్ అడ్మిషన్స్ అంటే 200, 400 సమ్ యావరేజ్ 200. నెక్స్ట్ 17 లో S1 and S2 లో 17 250 240 490 కదా, 490 లో యావరేజ్ అడ్మిషన్స్ అంటే
490/2 అంటే 245. ఈ పర్సెంటేజ్ ఎంత అని క్వశ్చన్ అండి. 200/245 వాల్యూ ఎంత? మీకు అన్ని ఆన్సర్లు 80 దగ్గర ఉన్నాయి కదా. సో 10% వాల్యూ ఎంత అండి మీకు? 10% 24.5 కదా. 245 అనేది 100 అయితే 10% 24.5. 10% ఇది ఇంటూ 8 చేస్తే మీకు 80% వస్తుందా? 80% అంటే ఇప్పుడు మీకు 80% వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. 80% వాల్యూ 8 5 is 40.4 క్యారీ, 8 4 is 32 plus 4 36, 3 క్యారీ, 8 2 is 16, 16 plus 3 96. సో మీకు 196 అనేది 80% అండి. ఇక్కడ ఎంత ఉంది మీకు? 200 ఉంది, ఇంకొక 4 ఎక్స్ట్రా ఉంది కదా. 4 అనేది 245 లో ఎంత పర్సెంట్ చెప్పాలి. 1% అనేది ఎంత అండి? 1% అనేది 2.45%. ఓకే, 2% అనేది 2% అనేది మీకు 4.90% అంతేనా. 3% అనేది మీకు గ్రేటర్ దెన్ 5 అవుతుంది, గ్రేటర్ దెన్ 5%. సో మీకు 4 వాల్యూ కావాలి కాబట్టి 4 ఎక్కడ ఉందండి? 4 అనేది రెండింటి మధ్య ఉంది కదా. 4 అంటే మీకు 81 పాయింట్ సంథింగ్ మీ ఆన్సర్ అండి. 81 పాయింట్ సంథింగ్, 81.63 మన ఆన్సర్. Question number 74. Two tangents AB and AQ are drawn to a circle with center O. Circle center O. Two tangents A, P and AQ are drawn to a circle with center O from an external point A, where P and Q are points on the circle. If angle PAQ, ఈ PAQ వాల్యూ ఎంత అన్నారండి? 70 డిగ్రీస్ అయితే AOP వాల్యూ ఎంత? AOP ఈ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు మరి డయాగ్రామ్ ఇంకోసారి వస్తుంది చూడండి. సర్కిల్ సెంటర్, ఇప్పుడు మీకు ఇది A, ఇది P, ఇది Q, ఇది O అనుకోండి. ఓకే, ఈ యాంగిల్ మీకు 70 డిగ్రీస్ అని ఇచ్చినారు. అయితే మీరు AOP వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత అని కనుక్కుంటారండి. అయితే మీరు ఇప్పుడు ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి కనుక మీరు టాంజెంట్స్ డ్రా చేస్తే, ఇక్కడ ఇది సర్కిల్ కదా, ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుండి మీరు టాంజెంట్ డ్రా చేస్తే ఇక్కడ మీకు 90 డిగ్రీస్ వస్తుంది. సర్కిల్ సెంటర్ నుండి ఈ ట్రయాంగిల్ కి కనుక మీరు డ్రా చేస్తే లైన్ 90 డిగ్రీస్ వస్తుంది. మీరు ఈ సర్కిల్ సెంటర్ని ఈ ఎక్స్టర్నల్ పాయింట్ని జాయిన్ చేసినారు అనుకోండి, ఈ లైన్ అనేది ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుందా? ఈ రెండు యాంగిల్ని బైసెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ని బైసెప్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుందా? ఈ లైన్ కూడా మీకు బైసెప్ట్ చేస్తుందండి. సో ఇక్కడ మీకు 70 అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 70 అంటే టోటల్ యాంగిల్ మీకు 140 ఉండాలి, అంతేనా? 110 ఉండాలి. మీకు ఇది 90, ఇది 90, ఇక్కడ 70. మనకి మొత్తం క్వాడ్రిలేటరల్ కదా, ఇది మొత్తం క్వాడ్రిలేటరల్ మనకి, ఇదంతా క్వాడ్రిలేటరల్ కదా మనకు ఒకటి, ఇది క్వాడ్రిలేటరల్. ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 90 + 90 180. 70 ఉంటే మీకు ఈ ప్లేస్లో ఎంత ఉండాలి? ఈ ప్లేస్లో మీకు 110 ఉండాలి, ఈ ప్లేస్లో 110. అయితే ఈ యాంగిల్ మొత్తాన్ని ఈ లైన్ అనేది ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుందండి. అంటే ఈ పార్ట్ ఈక్వల్. ఇక్కడ 110 అయితే ఇక్కడ 55 ఉండాలి, ఇక్కడ 55 ఉండాలి. మన ఆన్సర్ 55 అండి. 55 ఆన్సర్, ఆప్షన్ 1. Question number 75. The areas of two similar triangles are 324 and 225. Two similar triangles యొక్క areas 324 and 225 అయితే, if the altitude of smaller triangle is 10, smaller triangle యొక్క altitude, ఏరియా తక్కువ ఉంది కాబట్టి smaller triangle ఇది కదా, ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి bigger triangle ఇది. ఈ ట్రయాంగిల్ యొక్క altitude 10 అయితే ఈ ట్రయాంగిల్ యొక్క altitude ఎంత అని మన క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు సిమిలర్ ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ సైడ్స్ x/y రేషియోలో ఉన్నాయనుకోండి, సైడ్స్ కానివ్వండి, మీడియన్స్ అవ్వనివ్వండి, ఆల్టిట్యూడ్స్ ఏవైనా, ఇది మీడియన్, సైడ్, ఆల్టిట్యూడ్, సైడ్ అవ్వనివ్వండి, మీడియన్ అవ్వనివ్వండి, ఆల్టిట్యూడ్ అవ్వనివ్వండి. ఒక టూ సిమిలర్ ట్రయాంగిల్స్కి సైడ్స్ కానీ ఆల్టిట్యూడ్స్ కానీ మీడియన్స్ కానీ x/y రేషియోలో ఉంటే ఏరియా x²/y² రేషియోలో ఉంటుందండి. ఏరియా x²/y² రేషియో ఉంటుంది. ఒకవేళ ఏరియా x/y రేషియోలో ఉందనుకోండి, టూ సిమిలర్ ట్రయాంగిల్స్కి ఏరియా x/y రేషియోలో ఉంటే మీకు సైడ్స్, మీడియన్స్, ఆల్టిట్యూడ్స్ ఇవన్నీ అండర్ రూట్ అండి, అంటే √x/√y రేషియోలో ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి
ఏరియాస్ ఏ రేషియోలో ఉన్నాయండి? ఏరియాస్ ఈ రేషియోలో ఉంటే మీకు సైడ్ కానీ మీడియం కానీ యాల్టిట్యూడ్ కానీ ఏ రేషియోలో ఉండాలి? అండర్ రూట్ రేషియోలో ఉండాలి. యాల్టిట్యూడ్స్ అండర్ రూట్ 324 ఇస్టు అండర్ రూట్ 225 ఈ రేషియోలో ఉండాలి. అండర్ రూట్ 324 అంటే మీకు ఎంత? 18. అండర్ రూట్ 15 అంటే మీ వాల్యూ, అండర్ రూట్ 225 అంటే 15. అంటే మీకు 15 వాల్యూ 10 అని ఇచ్చినారు కదా, 15 వాల్యూ 10 అయితే 18 వాల్యూ అనేది ఎంత? సో 5 2 టైమ్స్, 5 3 టైమ్స్, 3 6 టైమ్స్, 6 into 2 12, 6 into 2 12 మన ఆన్సర్ అండి 75. ఇదండి మాక్ టెస్ట్ 4 కి సంబంధించిన అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ పేపర్ అండి. మనం మాక్ టెస్ట్ 2 అండ్ మాక్ టెస్ట్ 3 అనేవి ఇవన్నీ మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కాబట్టి మీకు 2 అండ్ 3 అనేవి డిఫికల్ట్ పేపర్స్ అండి. 4th అనేది ఈజియెస్ట్ పేపర్. ఇంతకన్నా ఈజియెస్ట్ ఇంకా రాకపోవచ్చు పేపర్. మనకేంటంటే ఈజీ పేపర్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్ని అలవాటు అవ్వడానికి మనం ఒక సెట్ మొత్తం ప్రీవియస్ ఇయర్లోనే ఒక డిఫికల్ట్ సెట్ ఇస్తే మీకు ఒక సెట్ మనం ఈజియెస్ట్ సెట్ ఇస్తున్నామండి. ఇటువంటి పేపర్లో కనుక మీరు క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేసినారనుకోండి మీకు నార్మలైజేషన్లో స్కోర్ అనేది చాలా తక్కువ వస్తుందండి. సో మీరు పేపర్ ఈజీ వచ్చినప్పుడు యాక్యురసీ అండ్ అటెంప్ట్స్ అనేవి ఎక్కువ ఉండాలండి.